గుడ్ మార్నింగ్. సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయి ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ పై సుప్రీంకోర్టులోనే దాడికి ప్రయత్నం జరిగింది సార్. 71 ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ గవాయ్ పై దాడికి యత్నించారు. దాడి చేసే ప్రయత్నంలో ఆయన కొన్ని స్లోగన్స్ కూడా చేశారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అని చెప్పేసి. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. లాయర్ను వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఈ ఘటనను ఖండించిన పరిస్థితి. గవాయ్కు ఫోన్లో మోదీ పరామర్శ కూడా చేశారట సార్. కానీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది సార్, భారతీయ జనతా పార్టీ దీనికి బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో దాడికి కారణాలు ఏంటి? ఈ దాడిపై మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే దాడికి కారణాలు ఏదున్నా దుర్మార్గమైన దాడి. ఎందుకంటే సభ్య సమాజము, నాగరిక సమాజము అంగీకరించలేని దాడి. అది ఎవరిపైనైనా కానివ్వండి. గతంలో ముఖ్యమంత్రులపైన ఇలాగే జరిగింది. మనకు ఈ దూరంలో మనం చూసాం. ఈ దుర్మార్గం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి వీల్లేదు. అయితే సుప్రీంకోర్టు కేసు పెట్టవద్దని చెప్పినట్లు చదివాను. అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఇది కొత్త కూడా కాదు. గతంలో జస్టిస్ హిదాయతుల్లాపై ఇలాగే దాడి జరిగితే ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి తీర్పు చెప్పాడు. సో దాడి చేసిన వాడు కేసు ఆల్రెడీ కోల్పోయాడు, ఓడిపోయాడు. ఈ షూ కూడా ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి షూ రిటర్న్ చేయమని ఆదేశం ఇచ్చాడు. సో వాడి షూ వాడికి ఇచ్చేయండి అని. ఇప్పుడు కూడా జస్టిస్ గవాయ్ కూడా పట్టించుకోలేదు, తన పని తాను చేసుకుంటూ పోయాడు. సో ఒక చీఫ్ జస్టిస్ ఆయన ఇచ్చినటువంటి తీర్పులపైన, చేసిన వ్యాఖ్యలపైన ఎవరికైనా అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఆ అభ్యంతరాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక నాగరికమైన సభ్య సమాజం అంగీకరించే పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ఈ దాడిని గురించి విశ్లేషించే క్రమంలో చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు వస్తున్నారు. అంటే ఒక రకంగా ఈ దాడిని సమర్థించేటువంటి దుర్మార్గం అది. దాడిని ఖండిస్తున్నామని చెప్తూనే జాతీయ టీవీ ఛానల్లో కొంతమంది గవాయ్ అలా మాట్లాడాడు అని మొదలు పెడుతున్నారు. ఎలా మాట్లాడినా షూ విసరడం అయితే కరెక్ట్ కాదు కదా. మాట్లాడింది కూడా తీర్పులో భాగం కాదు. మాట్లాడినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అది ఎంత మేరకు నిజమనేది కూడా తెలియదు. అది డిస్టార్ట్ అయిందా కరెక్ట్గానే. మీడియాలో వచ్చింది ఏంటంటే, విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టుకు వస్తే గవాయ్ అన్న మాటలు, మీరు విష్ణు భక్తులే కదా, వెళ్ళి ఆ దేవుని విగ్రహాన్నే ప్రార్థించండి అని అన్నట్లు. సో అందువల్ల దాంతో ఆయన హిందూ మత వ్యతిరేకి అని సోషల్ మీడియాలో ముద్ర వేసి జస్టిస్ గవాయ్ పైన తీవ్రమైన దాడి చేస్తున్నారు. జస్టిస్ గవాయ్ దానికి వివరణ కూడా ఇచ్చారు. నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది అని. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయినా, ఒక జడ్జి అయినా, ఆయనకు కూడా ఒక మనిషే. అందువల్ల మనిషి ఏదో ఒక సందర్భంలో సహనాన్ని కోల్పోయి వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది ఆయన నిశ్చితమైన అభిప్రాయంగా చూడరాదు. ఆయన హిస్టరీ చూడాలి, ఆయన చరిత్ర చూసి. ఆయన గతంలో ఎప్పుడైనా హిందూ మతాన్ని అవమానించేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయా? సరే, ఈ వ్యాఖ్య కూడా హిందూ మతాన్ని అవమానించడానికి చేసిన వ్యాఖ్యగా చూడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకురావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్య చేశారని అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ బీసీ కోటా కేసులో కూడా మీరు ఎందుకు వచ్చారు సుప్రీంకోర్టుకు, హైకోర్టులో తేల్చుకోండి అని కూడా అన్నారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆ కేసు ఈజ్ ఇట్ అడ్మిసబుల్, అంటే దాన్ని సుప్రీంకోర్టులో స్వీకరించే అర్హత ఉందా అని మెరిట్స్ ఆఫ్ ద కేసును ఉద్దేశించి కూడా మాట్లాడచ్చు. బట్ ఏదైనా నిజంగానే గవాయ్ కనుక, చీఫ్ జస్టిస్ గవాయ్ కనుక ఆ రకంగా వ్యాఖ్యానించి ఉంటే అది వ్యాఖ్యానించకూడదు, అలా వ్యాఖ్యానించి ఉండకపోతే బాగుండును అని మనం విశ్లేషించవచ్చు. నేను ఈ వ్యాఖ్యలు మీడియాలో వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది అని. అయినంత మాత్రాన చీఫ్ జస్టిస్ గవాయ్ పైన
ఆయనను యాంటీ హిందూగా ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. అందువల్ల ఇదేదో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గానే చూడలేము మనం. సో సోషల్ మీడియాలో జస్టిస్ గవాయిని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విద్వేషపూరితమైన ప్రచారము క్యాంపెయిన్ నడిచింది. ఆ క్యాంపెయిన్ ఎవరు నడిపి ఉంటారని నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అయితే దీన్ని ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీయో మరొకరు చేశారని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిగా చెప్పబడుతున్న రాకేష్ కిషోర్ ఈ దాడి చేశాడు. మరి సనాతన ధర్మం అంగీకరిస్తుందా ఇలాంటి దాడి చేయడం? సనాతన ధర్మాన్ని అవమానిస్తే భారతదేశం సహించదు అని ఆ ఉన్మాది నినాదాలు ఇచ్చాడు. మరి ఆ ఉన్మాదికి సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పై ఈ రకమైన దాడి చేయడాన్ని సనాతన ధర్మం అంగీకరిస్తుందా? సనాతన ధర్మం తెలిసిన ఏ వ్యక్తి అయినా ఈ రకమైన అనాగరిక చర్యను ధర్మం అంగీకరిస్తుందా? హిందూ ధర్మంలో పెద్దలను గౌరవించాలనేది ఒక మౌలికమైన సూత్రం కదా. మరి ఆ పెద్దలను గౌరవించడం అనేది ఇదేనా? షూ విసిరేయడం అనేది ఏ ధర్మం అంగీకరిస్తుంది? అందువల్ల సనాతన ధర్మం పేరు చెప్పుకొని చేసే దుర్మార్గానికి ఇదొక ప్రతీక. ఏ ధర్మం కూడా ఈ రకమైన అనాగరిక చర్యల్ని అసభ్య చర్యల్ని అంగీకరించదు. అందువల్ల ఇప్పుడు దాన్ని నిర్మోహమాటంగా శశబిషలు లేకుండా షరతులు లేకుండా ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా ఖండించాలి. అన్ఫార్చునేట్లీ జాతీయ మీడియాలో కూడా ఒక సెక్షన్ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సెక్షన్ దీన్ని ఖండిస్తున్నామని చెప్తూనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కూడా మొదలు పెడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అలాంటి వ్యాఖ్యలు ఒకవేళ చేశాడో అనుకుందాం, చేస్తే దాడి చేయొచ్చా? దాడి చేస్తానికి ఎవరిచ్చాడు హక్కు? అందువల్ల కొన్ని అనాగరికమైన చర్యల్ని ఇఫ్స్ అండ్ బట్స్తో షరతులు వర్తిస్తాయనే రీతిలో ఖండించకూడదు. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో అంటే జస్టిస్ గవాయిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆయనను యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేస్తూ జరిగిన క్యాంపెయిను, ఆయన చేశాడని చెప్పబడుతున్న వ్యాఖ్యల్ని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ను ఖండించే సమయంలో ఉటంకించడం చూసి ఈ విమర్శ వస్తుంది. అంతే తప్ప నిర్దిష్టంగా ఒక రాజకీయ పార్టీ కావాలని ప్రోత్సహించి ఈ చర్యకు పాల్పడి ఉంటుందని నేనైతే అనుకోను. ఈవెన్ బీజేపీ కూడా ఆ రకమైన పని చేస్తుందని అనుకోను. బీజేపీ కాదు, ఇతర దాని పరివార సంస్థలు కూడా చేసే ఉంటుందని అనుకోను. ఆ వ్యక్తి ఉన్మాదపూరిత చర్య, దాన్ని రాజకీయాలు అద్ది రుద్ది ఇంకా మనము గందరగోళం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిర్మోహమాటంగా ఈ దాడిని ఖండించాలి. ప్రధానమంత్రి ఖండించాడు, ఆ మేరకు అది సంతోషం. ఎందుకంటే ప్రధానమంత్రి ఇలాంటి షరతులు వర్తిస్తాయని ఏం చెప్పలేదు, చాలా ఓపెన్గానే ఖండించాడు. ఈవెన్ ప్రభుత్వ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ కూడా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యల్ని మిస్ఇంటర్ప్రిట్ చేసింది, సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగిందని కూడా అన్నారు. సో అందువల్ల మనకు ఇటీవల కాలంలో ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్లలో సమాజంలో చెలరేగిన ఈ పోలరైజేషన్ చాలా ఆందోళనకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దానివల్లనే ఈ గవాయ్ పైన దాడి జరిగిందని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఈ పోలరైజేషను విద్వేషపూరితమైనటువంటి ఒక క్యాంపెయిన్ ప్రాపగండా ఈ కాలంలో బాగా పెరిగింది. అఫ్కోర్స్ దీనికి సోషల్ మీడియా కూడా ఇదే కాలంలో పెరగడం కూడా కారణం కావచ్చు. కానీ ఒక ఆర్గనైజ్డ్ హేట్, ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెబితే అతను విదేశీ ఏజెంట్ అని, అతను హిందూ వ్యతిరేకని, దేశ వ్యతిరేకని, జాతి వ్యతిరేకని ఇలా పెద్ద ఎత్తున అటాక్ చేయడం అనేది బీజేపీ పరివారానికి అలవాటుగా మారింది. అందువల్ల దీనిపైన ఆఖరికి సుప్రీంకోర్టు కూడా డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం దాని సారాంశం లాంటిది అని వ్యాఖ్యానించింది. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడం కాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, బీజేపీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లు, హిందూయిజాన్ని ప్రశ్నించినట్లు,
ఈ క్యాంపెయిన్ అంతా నడవడం కూడా ఒక రకమైన టాక్సిక్ అట్మాస్ఫియర్, ఒక విషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. నేనేం మళ్ళీ మళ్ళీ చెప్పేది, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లు బీజేపీ క్షమాపణ చెప్పాలని, దీనికి బీజేపీ కారణమని నేను ఎక్కడ అనడం లేదు. ఐ డోంట్ థింక్ ఆల్సో బీజేపీ ఈ రకమైన చర్యకు చీఫ్ జస్టిస్ పైన షూ విశ్రమని చెప్తుందని నేనైతే అనుకోను ఎట్టి పరిస్థితుల్లో. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకసారి ఒక వాతావరణం సమాజంలో నెలకొల్పితే ఆ వాతావరణం నుంచి ప్రమాదకరమైన శక్తులు, వ్యక్తులు, ధోరణులు పుట్టుకొస్తాయి. అందువల్ల ఆ వాతావరణాన్ని మొదలు మనము వ్యతిరేకించాలి. ఒక పబ్లిక్ డిస్కోర్స్, జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలే కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులే కావచ్చు, మరొకటి కావచ్చు, దానిపైన ఒక రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైన, ఒక హుందాతనంతో కూడిన డిస్కోర్స్ నడపచ్చు, తప్పలేదు. ఈవెన్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు, చేశాడని చెప్పబడుతున్న వ్యాఖ్యలు నేనే అన్నాను కదా అలా చేసి ఉండాల్సింది కాదు అని. లేదు, ఇంకా కఠినంగా కూడా దాన్ని వ్యాఖ్యానించవచ్చు. కానీ దట్ డజంట్ మీన్ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కాదు. ఒక వ్యక్తి అభిప్రాయాన్ని వ్యతిరేకించడం వేరు, ఒక వ్యక్తి వ్యాఖ్యల్ని వ్యతిరేకించడం వేరు. కానీ ఆ వ్యక్తి పట్ల, అందులోనూ అత్యున్నతమైన వ్యవస్థలో ఉన్న వ్యక్తి పట్ల ఇంతటి అవమానకరంగా ప్రవర్తించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారయోగ్యం కాదు. ఇక దీనికి రకరకాల భాష్యాలు చెప్పబడుతున్నాయి. ఇది కులోన్మాదము, కాస్టిస్ట్ అటాక్, ఇది ఇన్స్టిట్యూషన్స్ పైన దాడి, ఇది సుప్రీంకోర్టు పైన జరుగుతున్న దాడిగా కూడా అభివర్ణిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఒక టాక్సిక్, విషతుల్యమైన వాతావరణాన్ని ఇవాళ సోషల్ మీడియా వేదికగా సృష్టించబడుతోంది, రాజకీయంగా సమాజంలో సృష్టించబడుతోంది. ఈ వాతావరణాన్ని బాధ్యత కలిగిన ఎవరైనా అంగీకరించకూడదు. సో ఏదైనా దేర్ కెన్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలకు ఎప్పుడూ ఆస్కారం ఉంటుంది. భిన్నమైన అభిప్రాయాల మధ్య ఘర్షణ జరగచ్చు. కానీ అనాగరికమైన, మీకు అశ్లీలమైన, అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలకు కానీ చర్యలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించకూడదు. అందుకే నేను అనేది, అధికారంలో ఉన్నవారు షరతులతో కూడిన ఖండన కాదు, నిర్ద్వందంగా దీన్ని ఖండించినప్పుడు మాత్రమే స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. మేము ఈ దాడి జరగడాన్ని ఖండిస్తున్నాం కానీ అని మొదలుపెట్టాను అనుకోండి, ఈ కానీ నుంచే ఉన్మాదులు పుట్టుకొస్తారు. అందువల్ల కానీని తీసేసి మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పడం అనేది ఒక అవసరం. ఎందుకంటే జస్టిస్ గవాయ్ తీర్పులు కూడా చూసినా చాలా హుందాతనంతో కూడిన కీలకమైన, ప్రతిష్టాత్మకమైన తీర్పులు కూడా చెప్పాడు. సో అందువల్ల ఇది వెరీ సెలబ్రేటెడ్ జడ్జ్, మామూలు జడ్జి కూడా కాదు. మామూలు జడ్జి అయినా కూడా ఈ దాడిని మనం అంగీకరించము. అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అన్ అటాక్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు అనే ఒక వ్యవస్థ పైన దాడి. వాస్తవమైతే ఆ ఉన్మాదికి కఠిన చర్య పడాలి. బట్ సుప్రీంకోర్టు ఇన్ ఇట్స్ ఓన్ విజ్డమ్ దీనిపైన కేసు ప్రొసీడ్ కాకూడదు అని భావించింది. ఇక దానికి మనం అభ్యంతరం చెప్పగలిగే వాళ్ళం కాదు. కానీ బట్ డెఫినెట్గా ఇలాంటి ఉన్మాదులు ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించకూడదు. రాజకీయ నాయకులపై కూడా మనం చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రులపైన విసురుతుంటారు. సో ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కూడా షూలు విసరడం, ఇది ఏంటంటే అటెన్షన్ సీకింగ్. అంటే సమాజం దృష్టిని, ప్రజల దృష్టిని తన చర్యల ద్వారా పొందాలి అని అనుకునేటువంటి ఉన్మాదపూరిత చర్య. అందువల్ల ఇందులో పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని నేను అనుకోను. రాజకీయ కుట్ర కన్నా ఆ వ్యక్తి సమాజం మొత్తం దృష్టిని తాను అట్రాక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. బట్ ఇట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టాక్సిక్ కల్చర్. విషతుల్యమైన రాజకీయ సంస్కృతి సృష్టిస్తున్నటువంటి బీభత్సంగా దీన్ని చూడాలి.